భారత్ పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన విడుదల చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయంటూ ఆయన ట్వీట్ చేశారు. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామన్నారు. రెండు దేశాలతో సుదీర్ఘంగా చర్చించామని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఇరు దేశాలకు ఎక్స్ వేదికగా ట్రంప్ అభినందనలు తెలిపారు. భారత్ పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన విడుదల చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయంటూ ఆయన ట్వీట్ చేశారు. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామన్నారు. రెండు దేశాలతో సుదీర్ఘంగా చర్చించామని, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఇరు దేశాలకు ఎక్స్ వేదికగా ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భారత్ పాక్ యుద్ధం ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతుంది అనుకున్న వేళ ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్స్ వేదికగా ఏదైతే ట్వీట్ చేశారో, ఈ ట్వీట్ మాత్రం సంచలనంగా మారినట్టుగా తెలుస్తుంది. భారత్ అండ్ పాక్ ప్రధానులు కూడా ఈ యుద్ధాన్ని విరమణకు ఒప్పుకుంటుంటూ అంగీకరించాయంటూ ఆయన ఏదైతే ట్వీట్ విడుదల చేశారో, దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, కొద్దిసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మీద ఒక ట్వీట్ రిలీజ్ చేశారు. ఏదైతే ఇరు దేశాలు భారత్ పాక్లు రెండు కూడా కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్నాయి, కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని చెప్పేసి కూడా ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ తర్వాత ఆయన ఇరు దేశాలకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారు. భవిష్యత్తులో పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి కూడా ఆ ట్వీట్లో ఉంది. అయితే ఈ ట్వీట్ని విడుదల చేసింది ముందుగా పాకిస్తాన్ రిలీజ్ చేసింది. పాకిస్తాన్ ఇక్కడ కూడా తన వక్రబుద్ధిని చూపించింది. భారత్ ఏదైతే కాల్పుల విరమణకు ఒప్పుకుంది అని చెప్పేసి ఒక వక్రబుద్ధిని ఇక్కడ కూడా ప్రదర్శించడం జరిగింది. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి అంటే కనుక, ఉన్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి, అదేవిధంగా పాకిస్తాన్ ఎంబసీ అమెరికాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రంప్ దగ్గరికి వెళ్ళారు. ట్రంప్ దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, అడుక్కున్నారు. భారతదేశం ఏదైతే కాల్పులు చేస్తుందో ఆ కాల్పులకు తాము తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి అడుక్కున్న మీదటే ట్రంప్ దీనికి సంబంధించి చర్యల్లో భాగంగా అయ్యారు. ఏదైతే కాల్పుల విరమణకు ఒప్పుకోమని చెప్పేసి ముందుగా పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాకిస్తాన్ అంగీకరించి కాల్పుల విరమణకు తాము ఒప్పుకుంటామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఆ తర్వాతనే భారత ఎంబాసీతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న అమెరికన్ ఎంబాసీకి ఈ వివరాలు పంపించడం జరిగింది. ఆ తర్వాత అమెరికన్ ఎంబాసీ భారత ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఏదైతే పాకిస్తాన్ ఒప్పుకుందో కాల్పుల విరమణకి, అందుకు మీరు కూడా ఒప్పుకోండి అని చెప్పేసి కోరడం జరిగింది. ఆ పిదపనే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర హోంశాఖ కావచ్చు, రక్షణ శాఖ కావచ్చు, రక్షణ శాఖ కార్యదర్శులు కావచ్చు, త్రివిధ దళాధిపతులు కావచ్చు, అందరితో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి భారత్ కాల్పుల విరమణకు ఒప్పుకుంటుందా అనేది కూడా ఇంకా చూడాల్సింది. ఇంకా ఇప్పటి వరకు అయితే భారత్ తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి సంబంధించి విరమణకు సంబంధించి ఇంకా ఏ విధమైన వివరణ రాలేదు. కేవలం ఏదైతే ట్విట్టర్లో వస్తుందో అది పాకిస్తాన్కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి ఇషార్ పోస్ట్ చేసిన ట్వీట్ మాత్రమే. అదేవిధంగా అక్కడి నుంచి ట్రంప్ చేసిన ట్వీట్ మాత్రమే భారత్ అంగీకరించిందని చెప్పారు. కానీ భారత్ నుంచి ఇంకా దీనికి రియాక్షన్ రావాల్సింది. మరికొద్ది సేపట్లో రక్షణ శాఖ, అదేవిధంగా విదేశాంగ కార్యదర్శులు దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. బహుశా ఇది ఈ కాల్పుల విరమణకు సంబంధించి భారత్ ఏం చెప్పబోతున్నది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే భారత్ అంగీకరించిందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే ఎక్స్ వేదికగా చెప్పారో అదే వాస్తవమై ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ట్వీట్ని అంత ఓపెన్గా చెప్పడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి బహుశా భారత్ ఒప్పుకునే ఉంటుందని మనం కూడా భావించాల్సి ఉంటుంది. అయితే అది ఏ కండిషన్స్ మీద అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక కండిషన్ పెట్టాం, ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించి, ఉగ్రవాదం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భారత్కి సంబంధించి కావచ్చు, భారత్ మీద దాడులు చేస్తే సహించేది లేదని చెప్పేసి పదే ప్రధాని బహిరంగ వేదికల్లో చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాలకు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం వెనుక ఖచ్చితంగా ఉగ్రవాదానికి సంబంధించిన ఒక షరతు ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక మరొకసారి పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి పాల్పడితే కనుక ఖచ్చితంగా వార్ కొనసాగుతుందనే ఒక కండిషన్ ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. బహుశా భారత్ ఏ కండిషన్స్కి ఒప్పుకుంది అనేది కూడా చూడాలి. కేవలం బేషరతుగా ఒప్పుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మనము ఉగ్రవాదంతో ఇప్పటివరకు కూడా చాలా బాధలు పడ్డాం, అనేక మందిని ప్రాణాలు పోగొట్టుకున్నాం. భారత్కు సంబంధించి, భారత్ ప్రజలకు సంబంధించి ఇది ఎప్పుడు కూడా
అంగీకరించనిది. ఎందుకంటే మొన్న జరిగిన పహల్గామ్ దాడిలో ప్రజలు చాలా ప్రతీకార చర్య కోరుకున్నారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రక్షణ శాఖ కావచ్చు, దేశ భద్రతా దళాలు కావచ్చు, పాక్ మీద యుద్ధానికి కాలు దుబ్బాయి. ఆ విధంగానే పాకిస్తాన్కి సంబంధించిన చాలా నగరాలు కూడా నేల కూల్చడం జరిగింది. అదేవిధంగా ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. కేవలం ఇప్పుడు పాకిస్తాన్కి భయమల్లా పట్టుకుంది. భారతదేశం కనుక ఇంకా విజృంభించుకుంటూ పోతే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి మాయమావడం ఖాయమని చెప్పేసి ఖచ్చితంగా పాక్ ఇది భావించే పాకిస్తాన్ దగ్గరికి శరణు కోరుతూ వెళ్ళడం జరిగింది. పాకిస్తాన్ అందుకు మధ్యవర్తిత్వం వహించింది. మధ్యవర్తిత్వం వహించి నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే కాల్పుల విరమణ అయితే శ్రీనివాస్ ఏదైతే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇంకా వార్స్ ఎక్కువ జరుగుతాయి అనుకునే నేపథ్యంలో ఆయన అధికారంలోకి రాగానే అధ్యక్షుడిగా పదవి చేపట్టిన వెంటనే దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా కాల్పుల విరమణ చేయించడానికి ఆయన కీలక పాత్ర పోషించి అందులో సఫలీకృతుడయ్యాడు. ఇప్పుడు ఏదైతే భారత్ అండ్ పాక్ మధ్య యుద్ధం జరుగుతుంది, ఇంకా యుద్ధం మరింత తీవ్ర స్థాయిలో పెరుగుతుందన్న తరుణంలో ఇప్పుడు భారత్ అండ్ పాక్ కూడా ఈ యుద్ధ కాల్పుల విరమణకు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాయంటే ఆయన చెప్పారు. అయితే ఆయన పెట్టిన ట్వీట్లో కామన్ సెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. దీన్ని ఏ రకంగా చూడవచ్చు మనం? ఇంతకీ ఒకవేళ భారత్ ఏవైతే కండిషన్స్ పెట్టిందో వాటికి పాక్ ఒప్పుకుందని మనం భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే భారత్ ఒకటే చెప్తూ వచ్చింది, ఉగ్రవాదానికి సంబంధించి ఏది కూడా సహించేది లేదు. పాకిస్తాన్ విషయంలో ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ముఖ్యంగా ఏవైతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఫైనాన్స్ అంతా కూడా పాకిస్తానే వెనకుండి ఉగ్రవాద సంస్థలకి అందిస్తుందని చెప్పేసి కూడా భారత్ పదే పదే ఆరోపించింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా చూపెట్టడం జరిగింది. అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది, ఉగ్రవాద శిబిరాలు జైషే మొహమ్మద్ కావచ్చు, అదేవిధంగా అల్ఖైదా కావచ్చు, మరోవైపు చూసుకుంటే కనుక లష్కరే తొయ్గా కావచ్చు, ఈ మధ్యన వచ్చిన TRF కావచ్చు, ఇవన్నీ కూడా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా పాక్లోనే తిష్ట వేసి కూర్చున్నాయి. అక్కడి నుంచే భారత్ మీద ఈ అంతర్గత యుద్ధానికి అదేవిధంగా ఈ ఉగ్రవాద దాడులకి ప్రోత్సహిస్తున్నాయని చెప్పేసి భారత్ పదే పదే ఆరోపించింది. ఒకవేళ కనుక ఖచ్చితంగా ఈ షరతు పెట్టి ఉండవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు భావిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే రక్షణ శాఖలో ఉన్న వాళ్ళు కూడా ఇదే భావిస్తున్నారు. ఎందుకంటే ఏ షరతు లేకుండా బేషరతుగా ఒప్పుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా భారత్కు తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. ఒకే ఒక కండిషన్, సీజ్ ఫైర్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఉగ్రవాదానికి సంబంధించి పాక్ కనుక పూర్తి స్థాయిలో నిర్మూలన చర్యలు చేపట్టకపోతే, పూర్తిగా ఉగ్రవాదాన్ని నిర్మూలించకపోతే, మరొకసారి భారత్ మీద కనుక ఉగ్రవాద దాడి జరిగితే ఖచ్చితంగా భారత్ రియాక్షన్ ఇంకోలాగా ఉంటుంది అని చెప్పేసి ఒక కండిషన్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఇవి బేషరతుగా ఒప్పుకోవడం అనేది ఎప్పటికి కూడా జరగదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. ఉగ్రవాదిలో చాలామంది భారతీయుల ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది, చాలా ఆస్తులు నష్టం జరిగింది. అదిగాక ఈ వారం రోజుల్లో ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ల మధ్య సరిహద్దు వివాదాలు కూడా తలెత్తడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సైనికులు కూడా మృత్యువాత పడడం జరిగింది, గాయాలు పాలవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బేషరతుగా ఇక్కడ అంగీకారం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా కొన్ని షరతులతో కూడే ఈ భారత ప్రభుత్వం ఉండవచ్చు అనేది కూడా తెలుస్తుంది. మరి విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ఇప్పుడు సంయుక్తంగా నిర్వహించబోయే ఈ మీడియా సమావేశంలో ఏం చెప్పబోతారో చూడాలి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.